సాయిల్ అందిస్తున్న సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకు మెదక్ జిల్లాకు సంబంధించి నగేష్ అందిస్తారు, అతను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉంటే. సో ఓవరాల్గా ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మూడింటికి సంబంధించి పిక్చర్ క్లారిటీ వచ్చింది. టీచర్ ఎమ్మెల్సీ అయితే మల్క కొమరయ్య అవుట్ రైట్గా గెలిచే పరిస్థితి మనకు కనిపిస్తుంది. టీచర్ ఎమ్మెల్సీ అయితే ఒక మనకు యునానిమస్ ఒపీనియన్ కరీంనగర్ జిల్లా నుంచి కానీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ, నిజామాబాద్ జిల్లా నుంచి కానీ మల్క కొమరయ్య మున్నూరు కాపు సామాజిక వర్గం. ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ హైదరాబాద్లో స్థాపించారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మా మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కూడా ఆశించారు. ఈటల రాజేందర్ రాకముందు నిజానికి ఆయన కూడా ఆశించారు. సో ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి వాస్తవ్యుడు. సో మనకు ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈజీగా కేక్ వాక్ కనబడుతుంది మల్క కొమరయ్యకి అయితే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3 జిల్లాల్లో, మెదక్ జిల్లాకు సంబంధించి ఇంకా మనకు తెలియాలి. బట్ మెదక్ నుంచి మనకు నగేష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నగేష్ గ్రాడ్యుయేట్ ట్రెండ్ ఎట్లా ఉంది నగేష్? గ్రాడ్యుయేట్ ట్రెండ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా అటు కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి, బిఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ అయితే ముగ్గురు మధ్య పోటీ కనిపించింది. అయితే గత వారం రోజుల వరకు ప్రసన్న హరికృష్ణకు సంబంధించి ఎలాంటి ప్రచారం లేకపోవడం, ఆయన ఎవరని కూడా క్యాండిడేట్ కూడా చాలా వరకు తెలియలేదు. ఒకటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సెంటిమెంట్ అనేది నడుస్తుండడంతో కొంతవరకు ఇండిపెండెంట్ ఓటర్లు ప్రసన్న హరికృష్ణ వైపు అయితే మొగ్గు చూపినట్టుగా మనకు సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు 2-3 నియోజకవర్గాల్లో ఈ ట్రెండ్ అయితే కనిపించింది. సంగారెడ్డి పటాన్ చెరు పక్క నియోజకవర్గమే, అంజిరెడ్డిది పటాన్ చెరు కదా. ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించి కొంతవరకు ఏం లేకపోయినప్పటికీ ఈసారి ఈ ట్రెండ్ అనేది కొంత గతంలో ఎన్నడూ కూడా ఇలా ఇండిపెండెంట్ కానీ, బీఎస్సీ మద్దతుదారులకు కానీ, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో, సంగారెడ్డి జిల్లాలో కానీ ఇలాంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ఈసారి కొత్తగా అంటే ఇండిపెండెంట్ గా ఓటు వేద్దాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఏదైతే కులగణన ఉంది ఆ ప్రభావం కూడా కొంత వర్కౌట్ అయిందనేది చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి పోటీ చేయకపోవడం ఒకటి వీళ్ళకి కొంత కలిసి వచ్చిందని ఇక్కడైతే చర్చ ఉంది. గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, తర్వాత మున్సిపల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న పనిచేసే నాయకులు వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం, వివిధ గ్రూపుల్లో చర్చలు చేయడం, అంటే మనం బీసీ అభ్యర్థికి మద్దతు ఇద్దామనే ఒక చర్చ అయితే గత వారం 10 రోజులు అయితే ఇక్కడ ట్రెండింగ్ గా స్టార్ట్ అయింది. అంతకు ముందు అయితే బీజేపీ అంజిరెడ్డి తరఫున అటు ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, ఇతర నాయకులు పోటీలకు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినప్పుడు కొంత బీజేపీ వైపు మొగ్గు చూపిన చివరిలో కొంత ట్రెండ్ అయితే మారింది సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో. సిద్దిపేటలో కూడా కొంత, ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో ప్రసన్న హరికృష్ణ గతంలో గజ్వెల్ మహిళా ఏదైతే డిగ్రీ కళాశాల ఉందో అక్కడ ఆయన పనిచేశారు. తర్వాత ఆయన స్టూడెంట్స్ విన్నర్స్ సంబంధించిన కొంత స్టూడెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా ప్రసన్న హరికృష్ణ వైపు కొద్దిగా మొగ్గు చూపి ప్రచారం అయితే అంటే సోషల్ మీడియా వేదికగా ఎక్కువ స్థాయిలో ప్రచారం జరిగిందని అయితే ఈ గత 2 రోజులుగా అయితే జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ సంబంధించి ఇక్కడ జగ్గారెడ్డి ఉన్నప్పటికీ స్టేజ్ మీటింగ్లు వరకే ఇక్కడ పరిమితమైందనేది ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే మండలాల వారికి కావచ్చు, నియోజకవర్గాల మీ ఉద్దేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో నెంబర్ 1 ఎవరు ఉంటారు? నెంబర్ 1 అంటే పోటాపోటీగా ఉంది ఇక్కడ అంజిరెడ్డికి, తర్వాత ప్రసన్న హరికృష్ణకు. కాంగ్రెస్ కొంత తగ్గే అవకాశం అయితే ఉంది మెదక్ జిల్లాలో. కాంగ్రెస్ థర్డ్ వచ్చే అవకాశం ఉంది, మెదక్ జిల్లా అవకాశం ఉంది. కానీ దామోదర్ రాయ నరసింహ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ప్రచారం చేశారు, జగ్గారెడ్డి ప్రచారం చేశారు, అయినా సరే అదే రిజల్ట్ ఉందా? ప్రస్తుతానికైతే అదే ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళు క్షేత్రస్థాయిలో ప్రచారంలో కొంత విఫలమయ్యారనే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లను నేరుగా కలవడము, తర్వాత గ్రాడ్యుయేట్లు మొబిలైజ్ చేయడము, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో తీసుకొచ్చిన ఏవైతే గ్రాడ్యుయేట్ల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం తీసుకున్న చర్యలు వివరించడంలో కొంత వాళ్ళు విఫలమయ్యారనేది చర్చ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కు కంచుకోట లాంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ క్రాస్ ఓటింగ్ అనేది కొంత అటు ఇటుగా ఉంది. ఒకటి కొంతమంది నరేంద్ర మోదీ మార్క్స్ తో బీజేపీకి ఓటు వేసే వాళ్ళు ఉన్నారు. రెండోది ఈ బీసీ సెంటిమెంట్ తో ప్రసన్న హరికృష్ణకు
ఓటు వేసే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఆ రెండు ఈ ఎక్కడైతే కాంగ్రెస్ కు వచ్చే ఓటు ఉందో ఆ రెండైతే చీలే అనే పరిస్థితి చర్చ కొంత కొనసాగుతుంది మన సంగారెడ్డి మీద. ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో పోటీ మెదక్ సంబంధించి అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ ప్రసన్న హరికృష్ణ వర్సెస్ అంజిరెడ్డి. అవును, అంజిరెడ్డి వర్సెస్ ప్రసన్న వీళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ లో ఉంటుంది. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ లో వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1 కొంత మొగ్గు ఎటువైపు ఉండే అవకాశం ఉంది? నెంబర్ 1 అంటే అంజిరెడ్డికి ప్రస్తుతం అయితే ఉంది ట్రెండింగ్ లో. ఎందుకంటే హరికృష్ణకు చివరి వరకు కూడా ఎలాంటి ప్రచారం లేకపోవడం, ఆయన ఇంతవరకు జిల్లాకు రాకపోవడం, అది కొంత మైనస్ ఆయనకు. ఎందుకంటే ఆయన కరీంనగర్, ఆదిలాబాద్ లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం అనేది, ఇటు నిజామాబాద్ కూడా ఇటు మెదక్ రాకపోవడం కొంత ఆయనకు మైనస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన తరఫున సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్లలో ఆయన తరఫున ఎవరైతే సహోద్యోగులు కావచ్చు, ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ప్రచారం చేసిన అయితే మనకు చాలా వరకు ఈ వినికిడి అయితే వినిపించింది. ఆ ట్రెండ్ లోనే హరికృష్ణ పేరు అయితే ఈ ప్రస్తావన వచ్చింది. ఓకే, సో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎవరి వైపు ఎక్కువ కనిపిస్తుంది? మల్కా కొమరయ్య వర్సెస్ వంగా మహేందర్ రెడ్డి. టీచర్ ఎమ్మెల్సీకి వస్తే మల్కా కొమరయ్య పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే టీచర్ ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న క్లాషెస్ మల్కా కొమరయ్య కొంత గెటిన్ అయ్యే అవకాశాలు కనిపించాయి. అదిగాక బీజేపీ నుంచి ఆయన గత కొన్ని రోజులుగా ట్రై చేయడం, ఎంపీ ఎలక్షన్ లోనే ప్రయత్నాలు చేసి విఫలం అవడము, కొంత అంతకుముందు ఈయన ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచే మల్కా కొమరయ్య ప్రతి నియోజకవర్గంలోని ప్రైవేట్ కాలేజీలకు వెళ్లి సర్వే కూడా చేయించినట్లుగా మనకు తెలిసింది. కొంత హామీలు ఇవ్వడం, ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్న లెక్చరర్లు కావచ్చు, ఎవరైతే టీచర్లు ఉంటారో వారికి సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. దాంతోనే కొంత మల్కా కొమరయ్యకు అటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ మద్దతుతో కొన్ని మీకు చేస్తానని చెప్పి హామీలు ఇవ్వడం, తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ మద్దతు ఎక్కువగా ఉండడం అనేది కొంత కలిసొచ్చే అంశము. ఇంకా పిఆర్టీయు వంగా మహేందర్ రెడ్డి, తర్వాత రఘోత్తమ్ రెడ్డి, ఎస్టీయు అశోక్ కుమార్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ వాళ్ళు కొంత యూనియన్ల మధ్య ఉన్న క్లాషెస్ వీళ్ళకు ఓటు బ్యాంక్ చీలిపోయిందని ఇక్కడైతే ఒక ఓటర్ల మనోగతంగా మనకు బయటపడింది. అటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువగా అయితే మల్కా కొమరయ్య పేరే వినిపించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పటికీ కూడా మల్కా కొమరయ్య ముందున్నారు అనే ఒక టిఆర్ఎస్ క్యాడర్ ఎటు పనిచేసింది నగేష్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో? ఎందుకంటే కేసీఆర్ సొంత జిల్లా హరీష్ రావు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఇవన్నీ అవుట్ రైట్ గా హార్డ్ కోర్ టిఆర్ఎస్ ప్లేసెస్. ముఖ్యంగా మొన్న కూడా 10 ఉమ్మడి జిల్లాలో 10కి 6 బీఆర్ఎస్ గెలిచింది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిన. అవును, ఇప్పుడు అయితే మనకు బీఆర్ఎస్ క్యాడర్ పూర్తి స్థాయిలో దాదాపుగా 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకటి మల్కా కొమరయ్యకు సెంటిమెంట్ పరంగా చూస్తే బీసీగా ఆయనకు ఒక ఇది ఉంది కాబట్టి ఆయనకు ఓటు వేసిన కొంతమంది ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్ గా టీపీటీఎఫ్, యూటీఎఫ్ నుంచి పోటీ చేసిన అశోక్ కుమార్, అంటే కొన్ని నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గానికి సంబంధించి, తర్వాత ఇటు పక్కన ఉన్న కొన్ని నారాయణ ఖేడ్ కావచ్చు, ఇటు జహీరాబాద్ కావచ్చు, ఈ 2-3 నియోజకవర్గాల్లో అశోక్ కుమార్ పేరు అయితే సంగారెడ్డి జిల్లాలో వినిపించింది. ఎక్కువగా ఈ రఘోత్తమ్ రెడ్డి అసలు ఈ గతంలో పోటీ చేసి గెలిచినప్పటికీ ఆయన పేరైతే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ కు మద్దతుదారుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో అయితే ఆయన పూర్తి స్థాయిలో ఆయన పేరు వింటే ఆయన ఎక్కడ కూడా ప్రచారంలో కూడా పాల్గొనలేదు. మహేందర్ రెడ్డి ఇటువైపుగా వచ్చిన దాఖలాలు ఎక్కువగా సిద్దిపేట పైన దృష్టి పెట్టారు ఆయన. కాబట్టి కొంత సిద్దిపేట జిల్లాలో మహేందర్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ ముగ్గురు మల్కా కొమరయ్య కాకుండా ముగ్గురి ఎవరైతే పిఆర్టీయు, ఎస్టీయు, టీపీటీఎఫ్, సిపిఎస్ ఈ 4 అభ్యర్థులు తీసుకున్నప్పటికీ మల్కా కొమరయ్యకు వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చు అనేది ఓటర్లో మనోగతం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్. సో రెహానా, మొత్తం మన